దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగములో యాకోబు భక్తుడు రాసిన యాకోబు పత్రికలో ఒక ప్రత్యేకమైన మాట రాసి పెట్టాడు. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రభునందు ప్రియులారా, ఈనాడు దుష్టుడు సాతానుగాడు దేవుని ప్రజలను ఈనాడు ఎన్నో విధాలుగా వాడు శోధిస్తూ ఉన్నాడు. వారిని పడగొట్టాలని, చెడగొట్టాలని లోకములోని ప్రజలను కూడా దుష్టుడు ఎన్నో విధాలుగా శోధిస్తూ వాడు క్రీస్తును నమ్మకుండా నిత్య రాజ్యానికి వాళ్ళు వారసులు కాకూడదని నరకానికి పాత్రులుగా వాడు అపవాది చేస్తూ ఉన్నాడు. మరి దేవుని నమ్మిన బిడ్డలను వదిలిపెడుతున్నాడనే కాదు, దేవుని నమ్మిన బిడ్డలను కూడా వాడు వదిలిపెట్టడము లేదు. ప్రియులారా, మరి అపవాదిని మనము జయించడము ఎలా? అపవాదిని మనం ఎలా ఓడించాలి? ప్రియులారా, బైబిల్ గ్రంథం మనకేము సెలవిస్తూ ఉన్నది, దేవుడు మనకేది చెప్తా ఉన్నాడు, ఒక్కసారి మనం ఆలోచించుదాం ప్రియులారా. ఎందుకంటే ఈ యొక్క 1 పేతురు 5వ అధ్యాయములో 8వ వచనంలో మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహము వలె వాడు తిరుగుతున్నాడట. ప్రియులారా, పేతురు, అపోస్తుడైన పేతురు అంటాడు, దుష్టుడైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునానని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. అంటే ఈనాడు ప్రతి క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దుష్టుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా చెడగొట్టాలి, పడగొట్టాలని వాడు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ ఈనాడు క్రైస్తవుడు ఏం చేస్తూ ఉన్నాడు? నిద్రపోయే పరిస్థితిలో ఉన్నాడు, నిర్లక్ష్యంగా ఉన్నాడు. ప్రియులారా, అపవాదికి చోటు ఇవ్వకూడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. వాడు మీ యొద్దకు రావడానికి సిద్ధముగా ఉన్నాడు, ఎవరిని మింగుదునాను వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. ఈనాడు ప్రతి క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా మనము అపవాదిని జయించాలి? ప్రియులారా, అపవాదిని జయించడము ఎలా అనేది మనము నేర్చుకోవాలి. ప్రియులారా, ఇక్కడ యాకోబు అంటాడు, అపవాదిని జయించాలంటే ముందుగా మీరు దేవునికి లోబడి ఉండండి, దేవుడు చెప్పినట్లుగా మీరు నడవండి, దేవుడు చెప్పినట్లుగా మీరు జీవించండి, అప్పుడు అపవాదిని మీరు ఎదిరించండి అంటాడు. మనము దేవుడు చెప్పినట్టు వినకుండా, ఆయన నడవమన్నట్టు నడవకుండా అపవాదిని మనము ఎదిరిస్తే వాడు మన ఎదురుని పారిపోడు. ప్రియులారా, మనము దేవునికి లోబడి ఉండి అపవాదిని మనము జయించాలి, అపవాదిని మనం ఎదిరించాలి. మరి ప్రియులారా, మరి ఈ యొక్క లోకములో దుష్టుడు ఎవరిని మింగుదునా అని వాడు తిరుగుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా క్రైస్తవుడు ఉండాలి. ముఖ్యంగా ఈనాడు ప్రతి క్రైస్తవుడు విశ్వాసము కలిగి అపవాదిని ఎదిరించేవాడుగా ఉండాలి. ప్రియులారా, మరి ఎబ్రీ పత్రిక 11:6లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంటాడు. ప్రియులారా, ఈనాడు ఒక గొప్ప విశ్వాసము నీకు ఉండాలి. ఈనాడు అపవాదిని ఎదిరించాలంటే ఇదిగో నువ్వు ప్రత్యేకంగా దేవుని మాట వింటూ దేవుని మాట ప్రకారం జీవిస్తూ విశ్వాసము కలిగి అపవాదిని ఎదిరించే స్థితిలోనే ఉండాలి. అలాగే విశ్వాసముతో పాటు ప్రతి క్రైస్తవునికి ప్రార్థనా జీవితము కూడా ఉండాలి. లేకుంటే నువ్వు అపవాదిని ఎదిరించలేవు, ఓడించలేవు. మత్తయి సువార్తలో ప్రియులారా 26వ అధ్యాయము 41వ వచనంలో యేసు ప్రభువారు తన శిష్యులకు చెప్తాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు. ఈనాడు దుష్టుని మనము ఎదిరించాలంటే, వాడిని ఓడించాలంటే క్రైస్తవులకు ప్రార్థనా జీవితము కావాలి, విశ్వాసం అనే జీవితము కావాలి, ప్రార్థన అనే జీవితము కావాలి. విశ్వాసముతో ప్రార్థనతో అపవాదిని మనం ఎదిరించాలి. ప్రియులారా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని యేసయ్య అంటాడు.
అందుకే ఈనాడు ప్రతి క్రైస్తవుడు విశ్వాసముతో ప్రార్థనతో అపవాదిని ఎదిరించాలి. ప్రియులారా, దేవునికి లోబడి ఇదిగో దేవుడు చెప్పినట్లుగా నువ్వు జీవించాలి. ఇదిగో విశ్వాసము కలిగి ప్రార్థనతో అపవాదిని నువ్వు ఎదిరించాలి. అందుకే యాకోబు పత్రికలో 5వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అంటాడు. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు సాతాను శోధన గురవుతున్నావా? నీ కుటుంబంలో ఎన్నో సాతానుగాడు శోధనలు తెచ్చిపెడుతున్నాడా? ఇబ్బందుల్లో ఉన్నావా? నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేయి, దేవునికి లోబడు, అప్పుడు అపవాదిని ఎదిరించు, వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. మనము దేవునికి లోబడి విశ్వాసముతో ప్రార్థనతో అపవాదిని ఎదిరిస్తే వాడు మన ఎదురు నుండి పారిపోతాడు. గనక ఈరోజు దేవుని వాక్యమును బట్టి నేను మనమందరం ఏ విషయాల్లో దేవునికి లోబడడం లేదో ఆ విషయాల్లో మనం దేవునికి లోబడి విశ్వాసం కలిగి ప్రార్థనతో అపవాదిని ఎదిరిద్దాం. అట్లాంటి విశ్వాసంతో కూడిన ప్రార్థన జీవితాలు ఈ వాక్యాన్ని వింటున్న మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలు. నీ వాక్యం సెలవిస్తుంది నాయన. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురుని పారిపోవునని. తండ్రి, మేమందరము కూడా ఇంతవరకు ఒక పాఠం నేర్చుకున్నాం. అపవాదిని జయించడము ఎలా, ఏ విధంగా అపవాదిని మేము జయించాలి. తండ్రి, మేము నీకు లోబడి ఉండాలి ప్రభువా. నీవు చెప్పినట్లుగా విశ్వాసంతో బ్రతకాలి. ఇదిగో నీవు చెప్పినట్లుగా ప్రార్థన చేస్తూ బ్రతకాలి ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. మేము నీకు లోబడి విశ్వాసంతో ప్రార్థనతో అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మా ఎదురుని పారిపోతాడని చెప్తున్న దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు. ప్రతి క్రైస్తవుడు నిర్లక్ష్యంగా ఉండక, అజాగ్రత్తగా ఉండక ప్రభువా, జాగ్రత్త కలిగి నాయన శ్రద్ధ కలిగి ప్రతి క్రైస్తవుడు నీ వాక్యానికి లోబడుతూ నీకు లోబడుతూ నాయన విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తూ అపవాదిని జయించడానికి ప్రతి ఒక్కరికి మీరు కృప చూపమని, విశ్వాసము ప్రార్థన జీవితం నీకు లోబడే జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని సాతాను మీద విజయవంతులుగా చేయునుగాక.